అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు నచ్చిన అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మీ మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు. ఇలా చేయడానికి రోజు మీకు మంచి రోజుగానే ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా చేసినట్లయితే గనక మీకు శుభవార్త కూడా అందుతుంది. అవగాహనతో ముందుకు సాగే అవకాశం మీకు లభిస్తుంది. ఈరోజు మరి ఎక్కువ దూరము ప్రయాణం అనేది చేయకుండా ఉంటేనే మంచిది. ప్రసంగ ప్రవర్తనకు సమతుల్యతను పెంచడం అనేది సాధ్యమవుతుంది. బాధ్యతలు అనేవి జరుగుతాయి. వ్యక్తిగత ప్రయత్నాలు సాధ్యమవుతాయి. లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు. సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలున్నాయి. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. ఈరోజు రాశి వాళ్ళు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరియు ఈరోజు ఇక దీంతో పాటు మీకు తల్లిదండ్రుల ఆశీర్వాదం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం లభించే అవకాశం కూడా ఉంది. మీరు గొప్ప సంపదను కూడా సొంతం చేసుకుంటారు. ఈరోజు రాశివారు సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు. సంబంధాలలో మెరుగైన ప్రవర్తనను కూడా కొనసాగిస్తారు. పనిలో బిజీగా ఉంటారు. అధిక ప్రసిద్ధ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటారు. కృషి యొక్క ఫలితాలు సాధిస్తారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి. ఈరోజు పనిలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. అదృష్టం మద్దతు పొందగలుగుతారు. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందగలుగుతారు. కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విదేశాలకు సంబంధించిన పనులు జరుగుతాయి. ఇక పనిచేసే విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి. పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల నుండి సహాయం పొందుతారు. ఎవరితోనైనా సరే తేడాలు రాకుండా పెరగనివ్వకుండా చూసుకోవాలి. కుటుంబానికి సమయం అవసరం ఎంతైనా ఉన్నది. మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది. ప్రయాణం నుండి లాభం పొందే అవకాశం కూడా ఉంది. మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. ఏదో గురించి మనసులో ఉద్రిక్తత అనేది ఉంటుంది. ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే చేస్తారు. ఆగిపోయిన పనులు జరుగుతాయి. ఈరోజు రాశి వాళ్ళు మంచి మంచి ఆఫర్లు వాటి వల్ల వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. మనసు యొక్క ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా తొలగించబడడానికి సాధ్యమవుతుంది. సుఖాలు పెరుగుతాయి. మరియు ఈరోజు స్నేహితులతోటి ఒక విషయం గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. దాని వల్ల ప్రయోజనం కూడా చేకూరుతుంది. ఇక కాంటాక్ట్ డైలాగ్ అనేది పెరుగుతుంది. కుటుంబ విషయాలపై ఆసక్తి ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి. మృదుగా ప్రేమగా వ్యవహరించాలి. సోమర్తనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. వృధా చేసిన చర్చలను నివారించండి. సంకోచం అధిగమించబడుతుంది. పనిలో బిజీగా ఉంటారు. ఈ రోజు రాశి వారు మాత్రం అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో ఆనందక వాతావరణం అనేది కనిపిస్తుంది. సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు. ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ఈక్విటీ సమతుల్యతకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకర్షణను అనుభవిస్తారు. ఆరోగ్యం బాగుపడే లక్షణాలున్నాయి. ప్రైవేట్ విషయాల్లో ఓపికగా ఉంటారు. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు. సంబంధాలలో సామరస్యం ఉంటుంది. పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది. ప్రమాదాన్ని మాత్రం తీసుకోకుండా ఉండండి. ఈ రోజు ఏ విధమైనటువంటి ప్రమాదానికి కూడా దూరంగా ఉండడం అనేది మంచిది. మీరు రాత్రిపూట ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేయడం లాభదాయకం కాదు. ఈ రోజు ఆ ప్రయాణాన్ని మీరు మానుకుంటేనే ఉత్తమము. అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తేనే మంచిది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగే అవకాశం కనిపిస్తున్నది. వ్యవస్థను కొనసాగిస్తారు. ఈ రోజు విద్యార్థులు ఎక్కువగా శ్రమించడం అనేది సాధ్యమవుతుంది. మంచి ఫలితాలను అయితే అందుకుంటారు. పరీక్షల్లో మంచి విజయాన్ని కూడా చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరియు ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో అటువంటి వారు మాత్రము అనారోగ్య సమస్యల నుండి విముక్తి కొరకు దోష నివారణ పరిహారం అయితే రోజు తప్పకుండా చేయాలి. దాని కొరకు ఈ రోజు రాశివారు మాత్రము 5 గోమతి చక్రాలు తీసుకోవాలి. 2 ముత్యపు శంఖాలను తీసుకోవాలి. 2 గరుడంకు కాయలు తీసుకోవాలి. 2 బలమురి ఎడములి మూలికలు తీసుకోవాలి. వాటిని అన్నిటినీ కూడా ఒక తెలుపు రంగు వస్త్రంలో పట్టుతో ఉన్నట్టు తయారు చేసిన సంచి తీసుకొని దాంట్లో వేసేసి ఆ సంచిని గోడకి ఎక్కడైనా సరే వేలాడదీయాలి ఇంట్లో. లేదా మీరు అద్దం చేసుకునే మొహాన్ని చూసుకునేటటువంటి అద్దం దగ్గర వేలాడదీయండి.
సమీపంలో. ఈ విధంగా కనుక చేసినట్లయితే గనక మీకున్నటువంటి నెగిటివిటీ అంతా కూడా బయటకు తొలగించబడుతుంది. పాజిటివిటీ అనేది రావడం సంభవం అవుతుంది. దాని వల్ల చాలా ప్రయోజనం కూడా చేకూరుతుంది. అనేక విధాలుగా మీకు లాభాలే కలుగుతాయి. మరియు అప్పుల సమస్య అనేది తీరిపోతుంది. అనారోగ్య సమస్యలు అనేవి తొలగించబడతాయి. మంచి ఆరోగ్యం అనేది మీరు సొంతం చేసుకోగలుగుతారు. మరియు ఎవరైనా శత్రులు ఉన్నా కూడా వారు కూడా మిత్రులుగా మారిపోతారు. మరి ఎవరైనా మీకు చెడు ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాలు తిరిగి వారికి వెళ్లి చేరుతాయి. కాబట్టి ఈ రోజు రాశివారు మాత్రం ఈ యొక్క దోష నివారణ పరిహారం చేస్తే చాలా మేలు కలుగుతుంది. లక్కీ సంఖ్య 90, లక్కీ కలర్ తెలుపు. పరిహారంలో చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.